मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासि लोकरक्षकं मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासि लोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकौ नमामि तं विना గాంధీ రోడ్ సెంటర్లో వినాయక చవితి పండుగ సందర్భంగా గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక స్వామి హైదరాబాద్ నుంచి ఉంటున్నారు వారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం కూడా ఇక్కడ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకారుల అసోసియేషన్ వారి వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి మాగుంట కుటుంబం రావడం అనేది దాదాపు 34 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గాంధీ రోడ్డుకి మాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఎటువంటి అనేది మీకు అందరూ కూడా తెలిసిపెట్టండి. స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు కూడా వస్తున్నారు. నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం ఉన్నందువల్ల నేను చాలా హడావిడి చేశాను. అందరినీ ముందు మన్నించమని ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వారందరూ కూడా కోరుకుంటున్నాను. నేను అందరూ ఉండే మన సోదరులు దామచర్ల జనార్దన్ గారి శాసనసభ్యులు గారికి వినాయక స్వామిని ఆశీస్సులు కూడా ఇప్పించి ఆయన కూడా తగు రీతిని కూడా సత్కారం చేయమని నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. సత్సంబంధాలు అనేది గాంధీ రోడ్డుకి బాగుంది కుటుంబం వారికి కూడా మా అన్నగారు కృష్ణేశ్వర బాబు శివరామరెడ్డి గారు, మా వదిన గారు భారతమ్మ గారు అందరూ కూడా గాంధీ రోడ్లో గోల్డ్ మర్చెంట్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను. ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా. ఈరోజు నేను కొంచెం హడావిడి చేసి మిమ్మల్ని అందరూ కూడా అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరం కూడా కలిసి రావాలనేది ఒక ప్రోగ్రాం ఉండేది. వారు కొంచెం ఆలస్యం ఎందరో నాకు మళ్ళీ నెల్లూరులో వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల కొంత హడావిడి చేసినందుకు అందరినీ కూడా నన్ను మన్నించమని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తున్నాడు. చూడాలని కూడా గాంధీ రోడ్లో వ్యాపారాలు కూడా ఇంకా బాగుండాలి. యంగ్స్టర్స్ పూర్తిగా పెద్దవాళ్ళు వయసు అయిపోతున్నది, అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి. రాబోయే రోజుల్లో కూడా మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వారు వచ్చి మిమ్మల్ని కూడా కలుస్తారు. ఉన్నప్పుడు యూత్ వ్యాపారంలో కూడా వాళ్ళు ముందుకు ఉండాలి. వాళ్ళు ఈ బంగారు వ్యాపారం మనం చేయలేము, కష్టంగా ఉన్నది,
గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అనేది వారందరూ కూడా మనం వేరే కాంపిటీషన్ అనేది కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చిన షోరూమ్లు ఎక్కువైపోతున్నాయి. మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పోతే బాగుంటుంది, అక్కడైతే కొంచెం ప్యాకేజ్ లక్షల రూపాయల్లో కూడా వస్తుందని ఆలోచనలో ఉన్నారు. కానీ ఇది ఎంతో మాతృ సంస్థ. అందులో గాంధీ రోడ్లో ఒక వ్యాపారానికి ఉన్న కూడల్లో ఒక షాప్ ఉన్నదంటేనే గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్, అదే గోల్డ్ వ్యాపారంలో అదొక ప్రెస్టీజియస్. ఆ ప్రెస్టేజ్ వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి గాంధీ రోడ్లో ఉన్న వారందరూ కూడా చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా జరగాలనేది ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి అవసరాలున్నా కూడా సోదరులు స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారికైనా చెప్పండి, నాకైనా ఎంపీగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి కూడా చెప్పండి. మనకి మేమందరం మీ పరిష్కారం చేసేదానికి మీకు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి మామూలుగా ఎప్పుడైనా కూడా మా గుంట కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. ఇప్పుడు ఎన్నికల్లో మా విజయం సాధించిన తర్వాత ఇవాళ మొదటి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగని ఘనంగా కూడా గాంధీ రోడ్లో కూడా మనం ఉన్నప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడే సోదరులు ఒకటి చెప్పారు. ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడానికి సార్ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు మేమిద్దరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ను కూడా మనం నిర్మాణం చేసేదాని వరకు స్థల సమీకరణ కూడా ముందుకెళ్ళాము. అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరులు జనార్దన్ రెడ్డి గారిని మాకు కూడా ఉందని కూడా చెప్పుకుంటున్నాను నేను. ఈరోజు చాలా మంది ప్రముఖులందరూ సురేష్ ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, మనవాడు పెద్దవాడు సంజయ్ గారు ఉన్నారు, చెచ్చు ఉన్నాడు ఉన్నప్పుడు, ప్రసాద్ బుజ్జి అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా పేరు కుర్రాళ్ళ పేర్లు చెప్పలేదు ఉన్నప్పుడు వాళ్ళ మరలా కూడా వాళ్ళు దీపు వీర కన్నా సాయి అందరూ కూడా ఇంకా మాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు కూడా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఒంగోలు పట్టణాన్ని కూడా ఒక నగరాన్ని మంచి హంగులతో కూడా తీర్చిదిద్దామని గౌరవ శాసనసభ్యులు గారు మేము కూడా మీకు కూడా ఆ వినాయక స్వామి గుడి కూడా వారికి కూడా వినపం చేసుకుంటూ అడ్డంకులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ మా కుటుంబం దయచేసి క్షమించండి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను ఉండలేక ఇక్కడ ఏంటంటే వేరే నెల్లూరు వెళ్ళవలసిన కార్యక్రమాలను కొంచెం హడావుడి పెట్టాను నేను. ఆయన సంతోషంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మా కుటుంబం మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే చాలా ఐదోసారి పార్లమెంట్ సభ్యులు, కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తి మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు. వారు ఈరోజు పూజ కార్యక్రమానికి ఇచ్చేశారు. అందరూ ఈ జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేల సహకారం, ముఖ్యంగా ప్రజల మద్దతుతోటి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎప్పుడు 1999 తర్వాత 1999లో ఈ నియోజకవర్గం కాదు, వేరే నియోజకవర్గం కొంత కావేరి ఉదయగిరి అటుపక్క, కానీ పూర్తి పశ్చిమ ప్రాంతం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇమేసి, పవన్ కళ్యాణ్ గారు ఇమేసి, ప్రధానమంత్రి మోడీ గారు ఇమేసి, ప్రజల మద్దతు, ముఖ్యంగా అందరూ ప్రజల మద్దతు, ఈ ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్లో నిలబడ్డ అందరూ ఎమ్మెల్యేలు అందరూ సహకారంతో, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రామూరి శ్రీనివాస్ రెడ్డి గారు 51,000 మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది. వారి రోజున మన పూజా కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి ముందుగా క్షమించాలి సార్, కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే మీకు గాంధీ రోడ్ అంటే 7 వచ్చే అలవాటు. మమ్మల్ని దయచేసి వినాయకుడి తరఫున మేము క్షమించుకుంటున్నాం. మిమ్మల్ని కూడా లేట్ లేకుండా మమ్మల్ని అరవకుండా మీరు ప్రశాంతంగా మమ్మల్ని ఈ కార్యక్రమం 10 నిమిషాల్లో ముగించేస్తాము.